శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 799వ నామము రసజ్ఞ. ఈ నామానికి అర్థం ఏంటి అంటే రసాస్వాదన చేయగలిగినది అని అర్థం. మనం ఇంతకుముందు నామాల్లో వసన్యాది వాగ్దేవతల అమ్మవారిని సకల కళాస్వరూపునిగా తన గళమున మాలను ధరించినది, ఆ కళాస్వరూపములకు ఆ తల్లి నిధి వంటిది అని చెప్పారు అని నేర్చుకున్నాం కదా. ప్రస్తుత నామైన రసజ్ఞలో ఆ కళలన్నిటిలోనూ ఉన్న సారము ఆ తల్లి పరిపూర్ణంగా ఆస్వాదిస్తుంది అని వివరిస్తున్నారు వసన్యాది వాగ్దేవతలు. రసం అనేది ఒక భావంకి సంబంధించిన, భావోద్వేగానికి సంబంధించిన ఒక స్థాయి అన్నమాట. ఈ రసాలను సాధించే కళాకారుడు ఒక్కో రసం ద్వారా ఒక్కొక్క భావాన్ని ప్రేక్షకులకు చూపిస్తూ ఉంటాడు. నటనకు నాట్యానికి సమానంగా ఉపయోగపడే ఈ రసాలు ఈనాటికి మన భారతీయ కళలకు మూలాధారం కదా. ప్రతి కళాకారుడు ఆ రసాలను తెలుసుకోవడం ఎంతైనా చాలా అవసరం. ఈ రసాలను సాధించడాన్ని రసాభినయనం అంటూ ఉంటారు. కళాకారుడు ఈ రసముని ఎంత చక్కగా సాధించగలిగితే ప్రేక్షకులు అంత ఎక్కువగా ఆనందిస్తూ ఉంటారు. ఉత్తమ కళా సృష్టి వలన మనలో ఒక భావం ఉదయించి దాని మూలంగా కళా సృష్టి యందు మనకొక ఇష్టాన్ని, మనకొక పరిపూర్ణ నిమగ్నతను కలిగి ఆ భావం ఆ స్థాయిపరమైన హెచ్చు వరకు పెరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఆ చేసే సాధకుడు చేసిన అనిర్వచనీయమైన అపరిమిత ఆనందాన్ని మనం ఆనందిస్తాం. అది చూడడం వల్ల మనం ఆనందాన్ని అనుభవిస్తాం. అప్పుడు మనకి ఒక రకమైన రసానుభూతి కలుగుతూ ఉంటుంది. ఆనంద స్వరూపమైన ఈ అపరిమిత ఆనందాన్ని రసం అంటారు. అందుచేత రసప్రకృతి మనలో కళా సృష్టి వలన ఉదయించే ప్రధాన భావాన్ని అనుసరించి ఉంటుంది. భావాలు అనేక రకాలుగా ఉంటాయి కదా. రసాలు కూడా వేరువేరుగా ఉంటాయి. భారతీయ ఋషులు, పూర్వపు వక్తలు నవరసాలుగా నిర్ణయించారు. జగన్మాత ఈ నవరసముల చేత తెలియబడే చైతన్య స్వరూపిణి అన్నమాట. ఈ సమస్త విశ్వంలో సకల పదార్థాల్లో ఉన్న రససార రూపంలో తెలియబడుతూ ఉంటుంది ఆ తల్లి. జీవుల్లో రససేంద్రియ స్వరూపంగా కొలువై ఉంటుంది. జగన్మాత ఆ విధంగా జీవుల్లో వివిధ రసాలను ఆస్వాదింపచేసే ఒక ఇంద్రియంగా కొలువై ఉండకపోతే జీవుల యొక్క బ్రతుకు నిస్సారమే పోతుంది. రసం అనగా ఆనందం. రసోవై సహా అని వేదాలు వివరించిన బ్రహ్మానంద స్వరూపిణి ఆ తల్లి. ఆ ఆనంద రసమును అనుభవించు ప్రజ్ఞా సమరూపిణి పరదేవత ఆ తల్లే. ఒక మధురమైన సంగీతం మనం వింటూ ఉన్నప్పుడు ఆనందంతో పులకించిపోతాం కదా. ఒక చక్కని నాటకాన్ని చూస్తున్నప్పుడు ఆనందానుభూతి కలుగుతుంది. ఈ ఆనందానుభూతులన్నీ కూడా రసాస్వాదనలే కదా. ఆ రసాస్వాదన శక్తిని మనకు ప్రసాదించి రసజ్ఞ అని కీర్తింపబడిన జగన్మాతను మనము అనుభవించే రసానందము మనుషానందమైతే ఆ జగన్మాత అనుభవించే రసానందము బ్రహ్మానందం. అందుకే ఆ తల్లికి రసజ్ఞ అనే నామధేయం సార్థకమైంది. రసములు 9 రకాలుగా ఉన్నాయి. నవరసాలు అంటారు. అవి ఏంటి అంటే శృంగార రసము, వీర రసము, కరుణ రసము, భయానక రసము, రౌద్ర రసము, బీభత్స రసము, హాస్యరసము, అద్భుత రసము, శాంతరసము. ఈ రసజ్ఞానము లేకపోతే ఎంత గొప్ప కావ్యమైన చప్పగా రసహీనంగా ఉంటుంది. జగన్మాతకు ఈ నవరసముల గురించి జ్ఞానమే కాదు, ఆ తల్లి స్వయంగా ఈ 9 రసముల స్వరూపిణిగా శ్రీచక్రంలో 9 ఆవరణలో కొలువై ఉంటుంది. మహాయంతర్రాజమైన శ్రీచక్రంలోని ప్రథమ ఆవరణ అయిన త్రైలోక్య మోహన చక్రంలో శృంగార రసరూపిణిగా ఉంటుంది. రెండో ఆవరణలో అయిన సర్వాసా పరిపూరక చక్రంలో వీరరసరూపిణిగా ఉంటుంది. మూడో ఆవరణ అయిన సర్వసంక్షోభన చక్రంలో కరుణారసరూపిణిగా, నాలుగో ఆవరణ అయిన సర్వసౌభాగ్యదాయక చక్రంలో భయానక రసరూపిణిగాను, ఐదో ఆవరణ అయిన సర్వారక్షాకర చక్రంలో రౌద్ర రసరూపిణిగాను, ఆరవ ఆవరణైన సర్వార్థ సాధక చక్రంలో బీభత్స రసరూపిణిగాను, ఏడో ఆవరణైన సర్వరోగహర చక్రంలో హాస్యరసరూపిణిగాను, ఎనిమిదో ఆవరణ అయిన సర్వసిద్ధిప్రద చక్రంలో అద్భుత రసరూపిణిగాను, 9వ ఆవరణలో అయిన సర్వానందమయ చక్రంలో శాంతరస స్వరూపిణిగాను శ్రీమాత కొలువై ఉంటుంది.
ఈ చక్రము ఈ బ్రహ్మాండమునకు సంకేతం. ఈ విధంగా నవరసాలతో బ్రహ్మానంద రూపిణిగా బ్రహ్మాండం అంతటా కొలువై ఉన్న ఆదిపరాశక్తిని వసన్యాది వాగ్దేవతలు రసజ్ఞ అనే నామంతో కీర్తించడంలో అతిశయోక్తి లేదు కదా. మనం కూడా రసజ్ఞ అనే నామంతో అమ్మవారిని కీర్తించినట్లయితే అమ్మవారి దయ వల్ల నవరసాలు మనలో చేరి ఈ నవరసాలని అధిగమించే శక్తిని అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది. నవరసాలు అయిపోయిన చివరి రసమైన జ్ఞానరసయోగం అమ్మవారే కదా. అలాంటి దేవతానందాన్ని అమ్మవారు మనకి ప్రసాదిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః.